తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ సంస్థ ప్రధాన కార్యదర్శి డిజి నరసింహారావు మనతో ఉన్నారు. వారితో పట్టణాల్లో పేదరికం ఎందుకు ఉంది, అట్లాగే పట్టణాల్లో నిరుద్యోగం ఎందుకు పెరుగుతుంది, అలా ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాలు ఈ పట్టణాల్లో పేదరికాన్ని నిరుద్యోగాన్ని తొలగిస్తున్నాయా, వాటికి కానీ ఉపయోగపడుతుందా అనే విషయంపై వారికి చాలా ఈ ఈ విషయంలో కొంత అనుభవం ఉంది కాబట్టి వారితోటి చర్చిద్దాం. నమస్కారం సార్. భారతదేశంలో కానీ ఈ పట్టణాల్లో పేదరికం పెరగడానికి కారణం ఏమిటి? ఒకటి, దేశం సమగ్రమైన అభివృద్ధి కానీ అటు అన్ని రంగాల్లో అభివృద్ధి ఉంటేనేమో ఎక్కడ వాళ్ళకి అక్కడ స్థిరమైనటువంటి నివాసం, అదేవిధంగా ఉపాధి అనేటువంటిది, తిండి, మంచి చెడు, పని అనేటువంటి ఉండేటువంటి. కానీ భారతదేశం ఓవరాల్గా చూస్తే అన్ఈవెన్ డెవలప్మెంట్ ఉంది, సమాంతర అభివృద్ధి లేదు, ప్రణాళికాబద్ధమైన కృషి అన్ని ప్రాంతాలు లేదు. సహజంగానే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి బెల్లం చుట్టూ చేయగలలాగా, ఎక్కడ ఉపాధి దొరుకుతుందంటే అక్కడ దూరంతో నిమిత్తం లేకుండా, ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది లేకుండా అక్కడికి వెళ్ళి వాలి ఆ విధంగా ఏంటంటే వాటిని వినియోగించుకోవాలి అనేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని సహజంగానే ఇలాంటి ప్రాంతాలకి దగ్గరికి సమూహాలు అవసరాల కొద్దీ, సందర్భాలను బట్టి వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళటం, అనేక మంది తీసుకురావటం, ఈ విధంగా ఏంటంటే జనాభాని మించి అక్కడ దాదాపుగా సమూహాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి, జనాభా సంఖ్య పెరుగుతుంది. అయితే వచ్చేటువంటి సమూహాల్లో ఉండేటువంటి సాంకేతికత కానీ, నైపుణ్యం కానీ, ఇవన్నీ చూసినప్పుడు సహజంగా చాలా పరిమితులు కనబడుతున్నాయి. చదువు తక్కువ ఉండటం, చదువు అసలు లేకపోవటం. ఉదాహరణ, నేను ఒక ఆటోలో ప్రయాణిస్తుంటే ఆటో డ్రైవర్ చెప్తున్నాడు, నేను 2వ తరగతే కూడా పూర్తి చేయలేదు, కాబట్టి నాకు చాలా పరిమితులు ఉన్నాయి అని అమాయకంగా చెప్తున్న పరిస్థితి. హైదరాబాద్లో ఇప్పటికీ ఉండి ఇక్కడ ఆటో నడుపుతూ జనంతో సంబంధాలున్నా కూడా ఆయన యొక్క పరిస్థితికి పరిమితం చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఈ విధంగా బయట నుంచి వస్తున్నటువంటి వాళ్ళు అవసరాల కోసం వస్తున్నారు తప్ప అవసరాలు అందిపుచ్చుకోగలిగే శక్తి సమాజాలు ఉన్నాయా లేదా అని కనబడటం లేదు. 2, ఏది దొరికితే అది, తన ఇష్టాలతో నిమిత్తం లేకుండా ఏది దొరికితే అది, రోజు కూలి పని దొరికినా ఆ మేరకు కూలి, అది ఆ మేరకు తిండికి ఉపయోగపడుతుంది అనే పరిస్థితి. కుటుంబాలు అయితే సహజంగానే సుదూర ప్రాంతాల్లో ఉండైనా సరే ఎక్కడ పని దొరికితే అక్కడికి పోయి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇవాళ ఫర్ ఇన్స్టెన్స్ హైదరాబాద్ తీసుకుంటే, హైదరాబాదు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉంది కాబట్టి దాదాపుగా 1960-65 నుంచి ఇక్కడ పరిశ్రమలు ఆ విధంగా అనేకమైనటువంటి ఏర్పడేటుంది. అయితే ప్రపోర్షనేట్గా జనాభా ఉందా ఇక్కడ అంటే ప్రపోర్షనేట్గా ఈ పట్టణం కూడా ప్రణాళికాబద్ధంగా నిర్మాణం అయిందా, ఇక్కడ ఎంతమంది అవసరం, ఇక్కడ ఎవరికి ఎంత ఉపాధి ఉంటుంది అని ఉందా అంటే అది కూడా లేదు. వస్తున్నారు, ఆ సంఖ్య పెరుగుతోంది, నివాసాలు పెరుగుతున్నాయి, వాణిజ్యం పెరుగుతుంది, ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో వస్తున్నారు. కానీ వచ్చినటువంటి వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి స్థిరమైనటువంటి అవసరాల ప్రాతిపదికగా శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా అనేది ఒక పెద్ద సమస్య. దీనికి గతంలో ఐటీఐ లాంటి సంస్థలు, అంటే పేదరికం పెరగడానికి కారణం భారీగా వలసలే కారణం అంటారా? ఒక కారణం. ఎందుకంటే 10 మంది ఉండాలి, అక్కడ 500 మంది వచ్చారు, వెంటనే అక్కడ ఫ్లక్చుయేషన్ వస్తుంది. లేదా 500 మందే ఉన్నారు, 1000 మందికి పని ఉంది, ఇంకో 500 వచ్చినా కూడా ఆ మేరకు అడ్జస్ట్ కాగలిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి పేదరికం అనేటువంటిది ఆ జీవనాధారానికి అవసరమైన వనరులు, ఆ వనరుని అందిపుచ్చుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు రిలేటివ్గా ఏ మేరకు సాంకేతికంగా అవసరమైతే ఆ మేరకు, సాధ్యమైతేనేమో లింక్ అవుతుంది, అది ఉపాధి స్థిరమైనది. కానీ వచ్చేటువంటి వాళ్ళు చదువు తక్కువ ఉండటం, అసలు టెక్నికల్ సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటిది. చివరికి ఐటీఐ లాంటి సంస్థలు కూడా ఈరోజు భారతదేశంలో 15,000 ఐటీఐ నుండి 26 లక్షల సీట్లు ఉంటే ఇప్పుడు కేవలం అందులో 40% కూడా సీట్స్ ఫిలప్ కావటం లేదు. కారణం ఏంటంటే వచ్చేటువంటి వాళ్ళు అవి అందిపుచ్చుకోవడానికి అవసరమైన ఆర్థిక వనరులు వాళ్ళకి లేకపోవటం, ఆ విజ్ఞానపరంగా అది నేర్చుకోవాలన్న తపన కన్నా సాధ్యం కాదంటే ఒక బెరుకు ఉండవచ్చు. లేదు, ప్రభుత్వం అలాంటి సంస్థల్ని అడ్వాన్స్ చేసి అనేక మంది పేదల్ని అకామిడేట్ చేయగలిగేటువంటి సిస్టమ్ ఉంటే ఆ మేరకైనా కొంతమంది కాకపోతే కొంతమంది అయినా పోయినా ఎక్కువ మంది ఉండటానికి వీలుంటుంది. అది లేకపోవడం మూలకంగా దాదాపు ఏంటంటే
జనరల్గా పట్టణాల్లో చూస్తే 30-40% పేదలు ఉంటున్నారు. ఏమిటి ఆ 30% అంటే 1934లో అయితే పట్టణాల్లో ల్యాండ్ ఇయర్ మార్క్ కూడా ఉండేది పేదలకి, 30-40% ల్యాండ్. కానీ ఇప్పుడు చూస్తే ఏంటంటే ఆ ల్యాండ్ మార్క్ అనేది ఉండటం లేదు. ఇప్పుడు చండీగఢ్ ఒకటి భారతదేశంలో పంజాబ్ హర్యానాకి రాజధానిగా అది ప్రణాళికాబద్ధంగా కట్టారు. అక్కడ పేదలు చండీగఢ్లో ఉండటానికి వీలు లేదు, సౌకర్యాలు ఉండవు, వాళ్ళకి అవకాశాలు కూడా ఉండవు. ఎక్కడో ఉండి ఊరు బయట ఉండి పట్టణం బయట ఉండి రావాలి. కానీ ఇప్పుడు హైదరాబాద్ ఫర్ ఇన్స్టెన్స్ అంత ప్రణాళికాబద్ధంగా నిర్మాణం అయింది కాదు. వచ్చేటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అంటే హుస్సేన్ సాగర్ కాలువల్లో ఉంటున్నారు, హుస్సేన్ సాగర్తో పాటు మూసి కాలువల్లో ఉంటున్నారు. ఎక్కడ తలదాచుకునే అవకాశం ఉంటే 4 రాళ్ళు పేల్చుకునే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడి నుంచి ఏం దొరుకుతుంది, ఎక్కడికి పోవాలి అనేటువంటి పరిస్థితి పోతున్నారు. కాబట్టి స్థిరమైన నివాసంకి అవసరమైనటువంటి ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు కూడా లేవు. ఫర్ ఇన్స్టెన్స్ గతంలో స్లమ్ డెవలప్మెంట్ స్కీమ్ అని ఉండేది. ఆ స్లమ్ డెవలప్మెంట్ స్కీమ్లో ఆ పేదరికమైనటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి నివాసం ఉండటానికి చిన్నపాటి ఇల్లు, దాంతోపాటు అక్కడ రోడ్లు, డ్రైనేజు, వాటర్, సివిక్ కమ్యూనిటీస్ అనేది ఏర్పాటు చేయగలిగింది. ఇప్పుడు స్లమ్ డెవలప్మెంట్ స్కీమ్ని ఎత్తేసారు మొత్తం, గొడవ లేదు. అందుకని ఎవరికి ఎక్కడుంటే అక్కడ ఎవడో తరిమితే పారిపోవడం తప్ప, లేకపోతే ఎక్కడుంటే అక్కడ కాలు ఒడ్డున రైల్వే ట్రాక్ పక్కనైనా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది భారతదేశం. అందుకని వసతులు లేక అవసరాలకి మేరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు లేకపోయేప్పటికీ సగం ఉన్నవాళ్ళు ఉన్న దగ్గర ఉంటున్నారు. వాళ్ళ అభివృద్ధి అనేటువంటిది వాళ్ళకున్న పరిమితులు, ఎడ్యుకేషన్ పరిమితులు కావచ్చు, ఉపాధి దొరికే పరిమితులు కావచ్చు, వచ్చే ఆదాయం కావచ్చు, సహజంగానే పిల్లలు చదివించుకోవడానికి ఉండేటువంటి స్కూల్స్ అందుబాటులో ఉండకపోవడం శిక్షణ దాన్ని బట్టి ఉంటుంది. అందుకని అప్పటికే స్థిరమైన ఉద్యోగాలు ఉండి ఆదాయాలు ఉన్నటువంటి వాళ్ళు అభివృద్ధి అవుతున్నట్టుగా, వనరులను ఉపయోగించుకుంటున్నట్టుగా వీళ్ళకి ఆ అవకాశాలు తక్కువగా ఉంటున్న పరిస్థితి. అంటే గ్లోబలైజేషన్, అదే ప్రపంచీకరణ లేదా ప్రైవేటీకరణ, ఇవి పట్టణ పేదరికాన్ని పెంచినయా తగ్గించిందా? ఏదో కొంత తాత్కాలికంగా ఉపాధి దొరికిన పరిస్థితి కనబడ్డా స్థిరమైన అభివృద్ధికి, వాళ్ళ నివాస ఏర్పాట్లకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లకి, అల్టిమేట్గా వాళ్ళు విద్య ఆరోగ్యాన్ని చూసుకోగలిగేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నివాస ఏర్పాట్లు ఉంటుంది. అందుకని ఇవి తాత్కాలికంగా అలాంటి అవకాశం వస్తుంది అనేటువంటి ఒక ఆశ కల్పించి ఏదో ఒక మేరకు కొంత సెక్షన్స్కి వచ్చిన అల్టిమేట్గా మాత్రం ఏంటంటే అది లాభం అనేటువంటిది, ఆదాయం అనేటువంటిది యజమానుల దగ్గరికి పోవటం వల్ల వీళ్ళ చేతికి మాత్రం చాలా పరిమితమైనటువంటి ఉంటుంది. కాబట్టి అనారోగ్యంతో ఉంటున్నారు, ఆ కాలువ ఒడ్డునే ఉంటారు, సరైన ఇల్లు ఉండదు, నీళ్ళకి ఎక్కడి నుంచో పోయి తెచ్చుకొని నీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అందుకని ఇవాళ వాటర్ క్రైసిస్ కూడా ఉంది భారతదేశంలో కూడా. గోదావరి కృష్ణా జలాలు ఎంత ఉన్నా, హైదరాబాద్ లాంటి ఎంత తెప్పించినా, ఇతర ప్రాంతాలకు అది నష్టపోయినా ఇక్కడ కూడా ఏంటంటే స్థిరంగా అవసరాల పరంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు గోదావరి కృష్ణా జలాలు వచ్చాయి, ఇంతకుముందు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ బాడీస్ ఉన్నాయి, మంజీరా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదనంగా ఏంటంటే మల్లన్న సాగర్ నుంచి మళ్ళా 2 వాటర్ బాడీస్కి గోదావరి జలాన్ని డైవర్ట్ చేయాలి అంటున్నారు, 120 CMC ఎంతో అని చెప్పి. అంటే జనాభా పెరుగుతూ ఉంటే వాటర్ అనేటువంటిది కూడా క్రైసిస్ వస్తుంది. ఆ వాటర్ క్రైసిస్కి వాటర్ అవైలబిలిటీని బట్టి నిర్మాణ ఏర్పాట్లు ఉన్నాయా, జనాభా ఉంటుంది అంటే ఏమీ లేదు, దానికి కూడా సంబంధం లేకుండా ఉంటున్నాయి. అంటే పట్టణాల్లో ఒక అభివృద్ధి కోసం కానీ, లేకుంటే ఉద్యోగ కల్పన కోసం కానీ, లేదంటే పేదలతో కానీ ఒక ప్రణాళిక అనేది ప్రభుత్వం దగ్గర లేదంటారా? ఉన్నా పనిచేయట్లేదు అంటారా? కాగితాల మీద ఉన్న ఆచరణలో దాని అమలు మాత్రం లేదు. అవసరాలు ఉన్నటువంటి వాళ్ళని రీచ్ అయ్యి వాళ్ళని కోఆర్డినేట్ చేసి, వాళ్ళ శక్తి సామర్థ్యం తక్కువ ఉంటే వాళ్ళకి స్కిల్స్ పెంచడంలో, అవగాహన పెంచడంలో అలాంటి ప్రయత్నం, సమన్వయం అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకి ఐటీలు, ముషిరాబాద్ ఐటీఐ ఉంది. ఐటీఐ అంతా ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలతో నిండిపోయింది తప్ప ఐటీఐగా అది ఎంతైతే లక్ష్యం ఏర్పడిందో దాని అభివృద్ధి వికసించలేదు. అక్కడే టూరిజం డిపార్ట్మెంట్, అక్కడే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, అన్ని ఆఫీసులు అక్కడే ఉన్నాయి. ఇంకా మనం మెట్రోకి కూడా పార్కింగ్ కోసం దాన్ని సగం ఇచ్చేస్తానన్నారు.
ఎందుకో ఆ నిర్ణయం ఉన్నా ఇప్పటిదాకా అమలు జరగలేదు. కాబట్టి ఐటీ ముషిరాబాద్ అయితే అవుట్‌స్టాండింగ్ ఇన్‌స్టిట్యూషన్. ఇవాళ ఏంటంటే సరైనటువంటి ఆదరణ లేదు, ఇన్వెస్ట్‌మెంట్ లేదు, లేనటువంటి పరిస్థితి. అందుకని ఎక్కడైతే ఈ టెక్నికల్ నోహో ఉండి 10వ తరగతి చదివిన వాళ్ళకైనా కనీసం ఐటీఐలు ఉపయోగపడతాయంటే, ఐటీఐలు దాదాపుగా నెగెటివ్ సెన్స్‌లో దిగజారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే వాటికి అవసరం నిధులు ఇవ్వటంలో కానీ, ఉదాహరణకు సగం పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు మౌలిక సదుపాయాలు అంటే విద్య కావచ్చు, లేకపోతే వైద్యం కావచ్చు, లేదా గృహస్థ కావచ్చు, ఇవన్నీ అసలు పేదరికం పెంచుతున్నాయా, తగ్గిస్తాయి? మౌలిక వసతులు లేకపోవడం పేదరికం పెరగడానికి కారణమా? ఇప్పుడు అవి కూడా ఇదే. ఇప్పుడు ఉదాహరణకు మనకు హైదరాబాద్‌లో ఉస్మానియా, గాంధీ, కింగ్ కోట ఏదో ఒక 4, 5 హాస్పిటల్ ప్రధానమైనవి ఉన్నాయి. అవన్నీ ఆర్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్నాయి. ఈ ప్రజలు నివసించే అంతా కూడా ఆర్ట్ ఆఫ్ ది సిటీ నుంచి కనీసం ఒక 10 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్ ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటున్న పరిస్థితి. కాబట్టి వాళ్ళు వైద్యానికి రావాలన్నా పనులు వదులుకొని ప్రయాణమే రావాలి. పిల్లలైతే చదువు వదులుకొని రావాల్సిన పరిస్థితి. ఇంటి దగ్గర ఉంటే సాయంత్రం చూడొచ్చు, పొద్దున్న చూడొచ్చు అనే పరిస్థితి కాదు. దాదాపుగా పనులు వాయిదా వేసుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఇండ్లు అనేటువంటిది కూడా వాళ్ళకి ఎక్కడైతే ఉపాధి ఉందో, ఇప్పుడు దాదాపుగా పేదల్లో ఎక్కువ మంది ఇళ్లలో పనిచేసిన మహిళలు ఉన్నారు. వాళ్ళు ఇళ్లలో పనిచేయాలని నివాసం దూరం అయ్యేప్పటికీ సహజంగానే ట్రాన్స్పోర్ట్ అవసరం ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అతి బలహీనంగా ఉంది ఈరోజు. రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ బస్సులు దాదాపుగా 12,000 నుంచి ఇప్పుడు 6,000కో 5,000కో పడిపోయిన పరిస్థితి. కానీ ఇవాళ ప్రపోర్షన్ చూసి సుమారుగా ఒక 20,000-25,000 బస్సెస్ ఉంటే తప్ప హైదరాబాద్కి అట్లీస్ట్ ఎగ్జిస్టెన్స్ని కొనసాగించడం సాధ్యం కాదు. మెట్రో వచ్చిందంటే అదో ఓ విధంగా అప్పర్ మిడిల్ క్లాస్కి ఉపయోగపడేది, ఐటీ వాళ్ళకి ఉపయోగపడేది ఉంది. కానీ పేదలకి గతంలో రోడ్డు మీదకి వస్తే బస్ స్టాప్ నిలబడితే బస్ దొరుకుతుంది 10 నిమిషాలు కంటే పావు గంటలో అనే పరిస్థితి. ఇప్పుడు అతి ఎక్కువ కాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి. లేకపోతే ఒక్కోసారి వెనక్కి పోవడం, లేకపోతే ఆటోలు ఇటన్ని ఖరీదైనటువంటి చేయాలి. అందుకని వసతులు అన్నది ఇల్లు కానీ, లేక డ్రింకింగ్ వాటర్ కానీ, వైద్యం కానీ, లేక తమ పనిచేస్తున్న ప్రాంతానికి పోవాలంటే ట్రాన్స్పోర్ట్ కానీ. అంటే ఒక్కటి సార్, పట్టణంలో పేదరికం పెరగడం కానీ, నిరుద్యోగం పెరగడం కానీ, అక్కడ వ్యవస్థ లోపమా, లేకుండా వీళ్ళకి నైపుణ్యం లేదా చేతకాని వాళ్ళ? ప్రధానంగా వ్యవస్థలో లోపం ఫస్ట్ థింగ్. ఉన్న మేరకు కూడా వినియోగించుకోవడానికి వీళ్ళకి ఆ స్కిల్స్ లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అందిపుచ్చుకోగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. ఐటీఐలో సీట్ కావాలంటే పైరవీ చేసుకోవాల్సిన పరిస్థితి. ఐటీఐలే అంతంత మాత్రంగా ఉన్నాయి. దాదాపుగా ఏంటంటే మొదటి నుంచి కనుక స్కూల్ దగ్గర నుంచి కనుక టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చిన, లేక స్కూల్ నుంచి వచ్చేప్పటికి ఐటీఐలో చేరాలనే కుతూహలం చేర్చి వాళ్ళు ఉత్సాహపడేట్టుగా వాళ్ళకి కోర్సులు పెట్టి ఆ తర్వాత ఇమీడియట్గా లింక్డ్ ఎంప్లాయ్మెంట్ కనుక ఉంటే ఐటీఐలో ఒక విధంగా సజీవంగా ఉండేవి. యువకులు కానీ అలాంటి వాళ్ళు ఏ మేరకు చదివితే ఆ మేరకు అడ్వాన్స్ కావడానికి అవకాశం ఉంది. అసలు చదువు లేని వాళ్ళకేమో ధైర్యం లేదు, గట్టిగా మాట్లాడలేదు, కూలి పనులు చేసుకునే పరిస్థితి. ఈ చదువుకునేటువంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా, సీట్లు దొరకకపోయినా, ఆ విధంగా ఏంటంటే లింక్ ఎంప్లాయ్మెంట్ దొరకకపోయినా ఐటీఐల మీద పెద్దగా ఉండదు. ఏది దొరికితే అది అనేటువంటి పరిస్థితి పోతుంది. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ ఒక విధంగా ఈ రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్లో బాగా పెరుగుతుంది కాబట్టి యువకులు, చదువుకున్న యువకులతో సహా అందరూ పెయింట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్, హై రైజ్ బిల్డింగ్స్కి వాళ్ళకు నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు కాంట్రాక్ట్ పని దొరుకుతుంది. కాబట్టి అలాంటి పనులకి అయిపోతున్నారు. వాడు చదువు 10th వరకు చదివిన దానికి సంబంధం ఉండదు, లేదా ఐటీఐ లాంటి దానికి పోతే కూడా వెంటనే ఎంప్లాయ్మెంట్ ఉండదు. కాబట్టి ఆటోమేటిక్గా ఈ వైపుకి వెళ్తున్నారు. ఆ సర్వీస్ సెక్టార్లో కావచ్చు, రియల్ ఎస్టేట్లో వచ్చే భూమిలో నుంచి కొన్ని సెక్షన్స్కి ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అందరికీ అవి ఉపయోగపడగలిగేటువంటి పరిస్థితి లేదు. సాచ్యురేషన్ అయిపోయేప్పటికీ ఆటోమేటిక్గా వీళ్ళందరూ కూడా గందరగోళమైనటువంటి పరిస్థితిలో, ఆందోళనకరమైన పరిస్థితులు పడుతున్నారు. అంటే శాశ్వతంగా ఉపాధి ఉంటుంది, శాశ్వతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందనుకున్నప్పుడు ఉండే స్థిరత్వం అది లేకపోతే జిగ్జాగ్లో పెద్ద గందరగోళమైన పరిస్థితి ఉంది. అంటే సార్, ఇప్పుడు పట్టణ పేదరికం తగ్గాలి, లేదా పట్టణంలో నిరుద్యోగం తగ్గాలి, మీ సంస్థ ద్వారా మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ప్రభుత్వానికి కానీ ఇచ్చే సూచనలు ఏంటి? అసలు మీకు ప్రోగ్రామ్ కానీ అసలు ఏంటి? మా సూచన ఏంటంటే ఇవాళ ఎడ్యుకేషన్ ప్రాథమిక స్థాయి నుంచే
ప్రైమరీ స్కూల్ కాకపోయినా హైయర్ సెకండరీ స్కూల్ నుంచి 7th క్లాస్ నుంచి వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళకు ఒక కళ కలగనగేటట్టుగా వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు, ఏం అవకాశం ఉంటుంది, ఏమి సాధ్యం అవుతుంది అనుకుంటున్నారో ఆ ఓరియంటేషన్ ఇవ్వగలిగే ఎడ్యుకేషన్లో మార్పు అవసరం ఉంది. సాంకేతిక విద్య ప్రధానంగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటితో పాటు ఏంటంటే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏవి కూడా నిబద్ధతలు నియమాలు పాటిస్తున్న పరిస్థితి లేదు. ఏమన్నా తీసుకోవాలన్నా ఒక పత్తి తీసుకునే వాడిని స్థిరంగా ఎంప్లాయ్మెంట్లో ఉంచడం కానీ, పని గంటలు కానీ, పని పరిస్థితులు కానీ, లేక జీతం కానీ ఇవి కనబడటం లేదు. ఇప్పుడు దాదాపుగా ఈరోజు హైదరాబాద్లో చూస్తే నార్మల్గా పట్టణాల్లో ఉండే పేదలకి అత్యధికంగా ఎక్కువ వస్తే ఇళ్లలో పనిచేసి 2-3 ఇళ్లలో పనిచేస్తే కూడా 7-8 వేల నుంచి మ్యాక్సిమం 10,000 మించి రావటం లేదు. కానీ ఇల్లు లేనటువంటి వాడు ఇంటికి కానీ తను పనిచేసే ప్రదేశానికి పోవాలంటే కనీసం ట్రాన్స్పోర్ట్ కానీ చూస్తే 2,000-3,000 ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇల్లు వచ్చేటప్పుడు కనీసం 4,000-5,000 ఒక చిన్న రూమ్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా ఉంటున్నాడు. ఆరోగ్య సమస్య వస్తే ఎంత తక్కువలో హాస్పిటల్కి అవుతున్న పరిస్థితి. వాడు తినే తిండి ఫుడ్ ఇంటేక్ ఏమిటి అనేది పెద్ద ఆందోళన కలిగి ఉంటుంది. ఏదో ఆదివారం దొరుకుతుందేమో నాన్ వెజ్ అనుకునేటువంటి పరిస్థితి. విద్యార్థులు హాస్టల్లో దొరికినట్టుగా ఇళ్లలో కూడా ఆదివారం సాధ్యం అవుతుందా అనేటువంటి పరిస్థితి. అలాంటి ఎక్కువ మంది లేకుండా సాధారణమైనటువంటి తొక్కుతోనో కప్పుతోనో తిని ఆదరబాదరగా వెళ్తున్న పరిస్థితి. ఎప్పుడైతే ఆరోగ్యానికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ ఫుడ్లో లేకపోతే మానసికంగా శారీరకంగా కూడా వాళ్ళకు శక్తి సామర్థ్యాలు ఆ హుషారునెస్ ఉండదు. కాబట్టి పేదరికానికి రెస్ట్రిక్ట్ కావాలన్నా నిరుద్యోగం పోవాలన్నా స్థిరమైన ఎంప్లాయ్మెంట్ ఉండాలి, నిబద్ధతతో పని గంటలు ఉండాలా, దాంతోపాటు కనీసం జీతం కూడా. ఇక్కడ ఇవాళ హైదరాబాద్లో లేక ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎక్కడా కూడా పట్టణ ప్రాంతాల్లో ఉండటానికి 30,000 ఉంటే తప్ప చిన్న కుటుంబం కూడా చిన్న వసతుల్లో కూడా ఉండగలిగే పరిస్థితి. సింగిల్ రూమ్ అంటే 5,000. హైదరాబాద్లో 30,000 నెలాది ఎంతమందికి ఉంటుంటారు మీరు? అదే హైదరాబాద్కి వచ్చేప్పటికి 1,20,00,000 మంది ఉంటే ఇలాంటిది దాదాపు సగం మందికి ఉండదు. సగం మందిలో వేరియేషన్ ఉండొచ్చు, 40,000 ఉండేవాళ్ళు, 50,000 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండేవాళ్ళు ఉండొచ్చు. కానీ 10,000 మించినటువంటి వాళ్ళు అత్యధికులు ఉంటారు. ఆ ఇంట్లో కనీసం 2-3 పని చేస్తే తప్ప 3 30,000 అయితే తప్ప సాధారణ జీవితం కొనసాగించడం కూడా సమస్య. పిల్లల్ని స్కూల్ పంపించాలంటే ఏదో ఒక ఒంటి మీద డ్రెస్ ఉండాలి, ఏడాదికో 6 నెలలకో ఏదో ఒక జత 2 జతలు. మరి వాళ్ళ మార్కెట్లో అన్నీ అన్కంట్రోలబుల్గా పెరుగుతున్నాయి ప్రైసెస్ ఏదైనా కానీ. మోడీ గారు మిలియన్లో పేదలను పైకి తీసుకొచ్చని చెప్తారు. మీరు ఇదంతా హమ్మకండి. మోడీ చెప్పొచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పొచ్చు, లేకపోతే టీఆర్ఎస్ చెప్పొచ్చు, దేశంలోనే హై బడ్జెట్ అని చెప్పి ఇన్కమ్ అని చెప్పి చెప్తున్నారు. కానీ నిజ జీవితంలో ఏమైనా మార్పు ఉందా? ఉదాహరణకు టీఆర్ఎస్ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇండి ఇస్తా అన్నారు. నిజంగా చాలామంది ఆశపడ్డారు, 1-2 సార్లు ఓట్లు వేశారు. వాళ్ళు అనుకున్న 8 లక్షల బోను కనీసం 80,000 కూడా కట్టినా సంపూర్ణంగా ఇచ్చిన పరిస్థితి లేదు అనేది కనబడుతుంది. 2 లక్షల వరకు నిర్మాణం చేసి ఉంటారనేది, ఇచ్చింది మాత్రం తక్కువ, ఇవ్వకుండా మిగిలిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళు ఇంతకుముందు ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, లేదంటే రాజీవ్ గృహ ఇళ్ళు అన్నారు, అవి కూడా అలాంటి పరిస్థితి దుస్థితిలో ఉన్నాయి. ఈ కేటాయించకుండా ఉన్నాయి, కేటాయించినా ఆమెకు ఉపయోగపడుతుంది, రేపు ఇంకోటికి ఏమైనా వస్తుందని నమ్మకం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఇంటి విషయం వచ్చినా లేకపోతే ఉపాధి విషయం వచ్చినా గ్రామీణ ప్రాంతంలోనే ఉపాధి దొరకటమే వ్యవసాయం అని అనుకుని ఇటు వస్తున్నారు అనుకుంటున్నాం. కానీ పట్టణ ప్రాంతాల్లో దేశం నలుమూల నుంచి వచ్చిన తర్వాత ఒక నగరానికి చుట్టుపక్కల నుంచి రావచ్చు, ఒక రాష్ట్ర రాజధానికి కొన్ని రాష్ట్రాల నుంచి రావచ్చు, హైదరాబాద్ లాంటికి ఉన్నటువంటి దానికి అడ్వాంటేజ్ ఇచ్చా దేశమంతా రాష్ట్రం రావచ్చు. మరి ఇక్కడ ఆ వచ్చే జనాభాకి అవసరమైనటువంటి కనీసం తలదాచుకోవటానికి ఇల్లు లేదు, ట్రాన్స్పోర్ట్ ఒక దగ్గర నుంచి ఉదాహరణకి వెళ్ళడానికి చీప్ ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది అసలు గవర్నమెంట్స్ యొక్క ప్రణాళికలో లేకుండా పోయింది. తిండి పెట్టాలి, ఉపాధి ఇవ్వాలి అని అది గగనకు. ఇప్పుడు ఉదాహరణకు ఉపాధి హామీ పనులలో 300 తక్కువ ఉండకూడదని అన్నారు, ఇంకా పెరగాలి. ఇప్పుడు 48 రూపాయలు ఈ జీతం పడిందని అంటున్నారు. నిన్నగాక మొన్న గ్రామీణ ప్రాంతం చేస్తే ఎండాకాలంలో ప్రత్యేక అలవన్స్లు ఇవ్వాలి, వసతులను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ లేకపోను 48 రూపాయల జీతం అంటే
5 గంటలు చేసినా 6 గంటలు చేసినా నమ్మకం ఏంటి అది కుటుంబం తినడానికి ఆ రోజుకైనా సరిపోద్దా, రేపటికి మళ్ళీ పనికి పోయే శక్తి ఉంటుందా అనేటువంటి. అదేమో పార్లమెంట్లో చట్టం అయింది, అది అమలు చేయకపోతే శిక్షార్హులు అవుతారు కోర్టుకు పోతే. అవన్నీ ఉన్నాయి, కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వే దాన్ని నీరుగార్చేస్తుంది, నిధుల్ని తగ్గించేస్తుంది. 90,000 కోట్ల నుంచి 1,00,000 పైన వెళ్లాల్సింది రివర్స్లో ఉండి దాదాపుగా 40,000 కోట్లకి పడేసిన పరిస్థితి. అందుకే ఉపాధి దగ్గర చట్టం ఉన్నా చట్టాన్ని అమలు చేసే స్థితిలో లేదు. ఆరోగ్యం విషయంలో, వైద్యం విషయంలో అదే పరిస్థితి. వైద్యం ఇవాళ కాస్ట్లీ తప్ప ఎక్కడ. ఇవన్నీ మీరు చెప్తారు కరెక్ట్. దీనికి ఏంటి మీ సొల్యూషన్ ఏం చెప్పగలుగుతారు? మా సొల్యూషన్ ఏంటంటే, పట్టణాలని ఇప్పటికైనా ఉన్న తరగతుల్ని అనలైజ్ చేసి సర్వేలు చేసి ఏ తరగతుల వాళ్ళకి ఎక్కడ నివాసం అవకాశం ఉంది, ఉన్న దగ్గర ఉండగలిగితే ఉంచితే మంచిది, లేకపోతే నియర్ బై ప్లేసెస్లో నివాసం ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసి, అలాగే వాళ్ళకి రీచ్ బైగా ఉండేట్టుగా, వాళ్ళ ఉపాధికి రీచ్ బైగా ఇండస్ట్రీ ఏరియానో లేకపోతే కనీసం కాలనీలు అయితే ఇళ్లలో పనిచేసే వాళ్ళకి పనులు చేసుకుని ఇంటికి చేరుకోవడానికి ఉపయోగపడేట్టుగానో. దీనికి ఏమైనా లేకపోతే ఉన్న దగ్గర ఉండటం కూడా కష్టమైన పరిస్థితి వస్తుంది. ఇంకో దగ్గరికి పోతే మన కొత్త సమస్యలు, ఉన్న దగ్గర ఉండలేక కొత్త సమస్యలు వస్తుంటే కుటుంబం స్థిరమైనటువంటి నివాసం ఎట్లా సాధ్యమవుతుంది, ఆ కుటుంబం అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది. ఆ కుటుంబంలో అభివృద్ధి కాకపోతే అట్లీస్ట్ 50% పీపుల్ కనుక అభివృద్ధి కాకపోతే ఆ ప్రాంతం అంతా కూడా రొచ్చగుంటలాగానే ఉంటుంది తప్ప ఆహ్లాదకరంగా ఉండేటువంటి పరిస్థితి. అభివృద్ధి అంటే లేదంటారు. ఇప్పుడు మా అంబానీలు, అదానీలు అంటే అదే ఎంతో హైదరాబాద్లో మీరు కొన్ని ప్రాంతాలు చూస్తుంటే 40 అంతస్తుల బిల్డింగులు, ఒక్కో విల్లా 15 కోట్లు, ఒక్కో అపార్ట్మెంటే 3 కోట్లు, అంత స్థాయిలో అభివృద్ధి చెందింది. అదే 100 మందిలో అలాంటి వాళ్ళు తప్పకుండా 10-15 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు. కానీ ఆ 20 మంది కోసం ఇవాళ ఆందోళన ఎవరికి లేదు, వాళ్ళకు లేదు, మనం కూడా ఆలోచించాల్సిన పని లేదు. మిగిలిన 80% ఉన్నటువంటి 80%కి ఉందా, 40%కి ఏమి లేదు అనేది ఉంది. ఒకవేళ ఇంకా 40% లేకపోతే ఆ 40% ప్రయారిటీలో వాటికి అవసరమైన ప్రణాళిక, దానికి అవసరమైన వనరులు, దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లు, ల్యాండ్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఇంకో స్కూల్ కావచ్చు, రాకపోకలకి మినిమం ట్రాన్స్పోర్ట్, ఇది కీలకమైనటువంటి. కాబట్టి ఇవేమీ లేకుండా నిరుద్యోగం అనేటువంటిది పెరుగుతుంది తప్ప అర్బన్ ప్రాంతాల్లో కూడా. ఇన్ని పరిశ్రమలు, ఇంత వాణిజ్యం ఉందనుకో హైదరాబాద్ లాంటి చోటే ఈ విధంగా 40% ఇవాళ కనుక పట్టణంలో దిగులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే సహజంగా ఇంకా చిన్న చిన్న పట్టణాలు ఇంకా కష్టతరమైన పరిస్థితుంది. ఉదాహరణకు వనపర్తి ఉంది, దాని మహబూబ్నగర్ ఉంది, స్వాతంత్రం వచ్చినప్పుడు ఏర్పడింది. తాండూరు ఉంది మున్సిపాలిటీ, స్వాతంత్రం వచ్చినప్పుడు 1953 ఇప్పుడు ఏర్పడింది. ఈ రోజు కూడా అక్కడ బస్సులు కావచ్చు, వాటర్ యాంగిల్ కావచ్చు, లేకపోతే హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ చాలా దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆరోగ్యం హాస్పిటల్కి పోయే లేనివాడు అదృష్టవంతులు అనుకుంటున్నారు, పోయేవాడు తప్పకుండా జేబు చిల్లుబడే పరిస్థితి వస్తుంది. ఇవాళ ఒక హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్ ఏదైనా హాస్పిటల్ పోవాలంటే కన్సల్టేషన్ ఫీజే 1,000-1,500 ఉంటే, ఇక మరి హైదరాబాద్లో 1,000-1,500 ఆదాయం లేని అంటే ఈ ప్రభుత్వాలు వీళ్ళు పట్టించుకుంటాయి, వీళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేసిన విశ్వాసం మీకుందా? నిజంగా కనబడటం లేదు. అనుభవంలో మనం ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మనం స్వయాన్ని మన కళ్ళతో మనం అడుగడుగును చూస్తున్నాం. ఏది మెరుగుపట్టంలా, ఏది అవసరాల ప్రాతిపదికగా పెంచగలిగే పరిస్థితి, ప్రమోట్ చేయగలిగే స్థితి లేదు. అందుకు అవసరమైన ప్రణాళిక కూడా కనబడుతుంది. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప కూడా. దీనికోసం ప్రజలకి చెప్పిపోయింది. మనం ప్రజలకు, అందుకే ఇప్పుడు మేము ప్రజలను సూచించేది ఏంటంటే, విద్యావంతులైనటువంటి వాళ్ళు మరింత బాధ్యతగా సాధారణ ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సాధారణ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ముందుకు సాగటానికి అవసరమైనటువంటి కార్యాచరణ వైపుకి ఆలోచించాలి. అందుకే ఈ పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక, చిన్న పట్టణాలైనా పెద్ద పట్టణాలైనా ఆయా ప్రాంతాల్లో ఉండే నిర్దిష్ట సమస్యని అధ్యయనం చేయాలని ఉంది. అందుకే మేము రాబోయేటువంటి 1-2-3 మంత్స్లో కొన్ని టీమ్స్ వేసి ఆ ఎగ్జిస్టెన్స్, ఆ ప్రాంతాల్లో ఏమిటి సమస్యలు ఉన్నాయి, ఎందుకు ఆ సమస్యలు ఎంతకాలం నుంచి ఉన్నాయి, ఎందుకు అవి
ఓవర్కమ్ కావటం పట్టించుకో అభివృద్ధి సెటిల్ కావటం ఆ అధ్యయనం చేయాలని. ఉదాహరణకు నాలాలు డ్రైనేజ్ రోడ్ల మీద ప్రవహిస్తున్నాయని కనపడుతుంది. దానివల్ల ఆరోగ్య సమస్య వస్తుంది, ఎన్విరాన్మెంట్ సమస్య వస్తుంది. అందుకే రేపు జూన్లో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కాబట్టి ఇలాంటి అధ్యయనం ప్రిలిమినరీగానైనా కొంత చేసి ఆ ఎన్విరాన్మెంట్ డే దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. తర్వాత ఫేస్ మేనర్లు కనీసం నెలకి కొన్ని ప్రాంతాలు, నెలకి కొన్ని చూసుకుని ఆ విధంగా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నిరంతరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలతో పాటు ఆరోగ్యం, విద్యతో పాటు ఉపాధి, దీంతో పాటుగా ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇట్లాంటి ఇష్యూస్ మీద అండ్ ఎన్విరాన్మెంట్ కూడా ఇందులో పార్ట్ అండ్ పార్సల్. ఎక్కడెక్కడ ప్రజల నివసించే దగ్గర గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి, దోమలు ఉన్నాయి, ఈగలు ఉన్నాయి, మురికి ఉంది. ఇంత పెద్ద పట్టణంలో శానిటేషన్ ఎక్కడ హైదరాబాద్ సిటీలో కార్నర్ చూసినా కూడా మిలిటరీ ఏరియాల్లో అట్లా ఉంటుంది, కంటోన్మెంట్ కుప్పలు పడి ఉంటాయి, ఈగలు దోమలుతూ ఉంటుంది. అది పర్యవసానం పేదల మీదనే వాటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ సర్వేలు వెళ్ళాలి. కనీసం కొన్ని బస్తీని ఒకేసారి అన్ని బస్తీలు కాకపోయినా ఒక సమయంలో కొన్ని బస్తీలు, ఇంకో సమయంలో కొన్ని బస్తీలు, ఆ రూపంలో అధ్యయనం చేయాలి, సర్వే చేయాలి. ఆ సమస్యల ప్రాతిపాదికగా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు దాని మీద కదిలేట్టుగా కదిలించి ఆ విధంగా వాటి కోసం ఎవరు బాధితులో ఆ బాధితులు దీన్ని పరిష్కరించవలసి లేదు అనేది ఒత్తిడి తేవాలి. ఇప్పుడు ఎన్నికైపోయిన ప్రజాప్రతినిధికి వెళ్తే కలవచ్చు, మంచిదని చెప్పి చూడవచ్చు, కానీ పరిష్కారం మాత్రం జరగటం లేదు. కానీ నిరంతరం ప్రక్రియగా జరగాల్సి ఉంది. అందుకే ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలు, ప్రధానంగా పేదలు నివసించేటువంటి ప్రాంతాలు, ఉపాధి లేని వాళ్ళు, ఉపాధి ఉన్న అనేక పరిమితులతో ఉన్నటువంటి ప్రజల్ని అధ్యయనం ద్వారా, సర్వేల ద్వారా సమాచారం తీసుకొని వాటి మీద నిరంతర కార్యాచరణ వైపుకి వెళ్ళాలి అనేటువంటి ఈ పట్టణ నివాస ప్రాంతాల సమస్యల మీద కేంద్రీకరిద్దామని అనుకుంటున్నాను. ఇంతవరకు పట్టణాల్లో పేదరికం పెరగడానికి, ఉపాధి దొరకపోవడానికి, అలాగే సివిక్ ఎమ్యూనిటీస్ లేకపోవడానికి కారణాలు వివరించారు. వాటి పరిష్కార మార్గాలు కూడా ఏ విధంగా చేయబోతున్నారు కూడా డి నరసింహారావు గారు తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ వేదిక తరపు నుంచి మనకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చేందుకు